రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో పెద్ద మార్పుకు ప్రజలు నాంది పలకబోతున్నారని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో వినోద్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీ చాలా వాగ్దానాలు చేసిందని, వాటిలో ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. కేవలం బీజేపీ మాటల గారడి చేస్తుందన్నారు. 5 ఏళ్లలో బండి సంజయ్ గుడి బడి తేలేదని, కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇస్తున్న నిధులు బండి సంజయ్ ఇచ్చినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అబద్దాల పునాదుల మీద కాంగ్రెస్ అధికారం చేపట్టి రేవంత్ ప్రజలను మోసం చేస్తున్నారని వినోద్ కుమార్ ఆరోపించారు. మళ్ళీ 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడపడానికి ప్రజలు ఓటు వేసి ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుల్ని ఎన్నుకుంటారు. ఈసారి జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలు దేశ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పుకు నాంది పలుకుతుందా అనేది ఈరోజు దేశ ప్రజలు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది. మోడీ గారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని పరిపాలించారు. 2014లో బీజేపీ ఎన్నికల సందర్భంలో చాలా వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాలందరూ కూడా మర్చిపోయినాం మనం. కానీ ఈరోజు ఖర్చులు కూడా రాని పరిస్థితి ఇలా రైతులకు దాపరించింది. మోడీ గారు ఈ దేశంలో అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాల అభివృద్ధి పునాదులపైనే కొనసాగుతున్నాడు తప్పితే కొత్తగా ఆలోచించి ఈ దేశాన్ని ఒక కొత్త తరహాలో తీసుకుపోతున్నట్టు భ్రమింపజేస్తున్నాడు తప్పితే నిజంగా కొత్తదనం ఏం లేదు. చాలా పలుకుబడ్డ మాట మాట్లాడాను. దేశ ప్రజల్ని భ్రమలో పెడుతున్నాడు. ఒక విధంగా చెప్పదలుచుకోవడం గారడీ చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేస్తే గోదావరి నది పైన కృష్ణా నది పైన కట్టినటువంటి ప్రాజెక్టులకి జాతీయ హోదా ఇవ్వకుండా వాళ్ళ పార్టీ గెలుస్తుందా ఏదైనా నమ్మబలిపితే ఏమైనా ఇస్తారా అని చెప్పి కర్ణాటక ఎన్నికలప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలప్పుడు జాతీయ హోదా ప్రకటించి గుడి లేకపోతే బడి కూడా లేకపోతే. కాబట్టి బీజేపీకి ఎంపీలకు ఎందుకు ఓటు వేయాలి? ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వాన, గులాబీ జెండా నాయకత్వాన గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ మా పార్టీ ప్రభుత్వం మేము ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. చాలా విషయాలపైన ప్రజలకి నమ్మించి మేము 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తామంటే మేము 15,000 రూపాయలు ఇస్తాం. మేము 2,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తే మేము 4,000 రూపాయలు ఇస్తాము. మేము 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తామంటే మేము తులం బంగారం అదనంగా ఇస్తామన్నాం. మేము వృద్ధులకి పెన్షన్ ఇస్తామంటే మేము ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తాము 2,500 రూపాయలు అన్నారు.